ఉన్నారు. కరెక్ట్ గా డెలివర్ చేయగలిగితే మైథాలజీ హిస్టారికల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా వర్కౌట్ అవుతాయని హిస్టరీ చెబుతూనే ఉంది. అందుకే రొటీన్ కమర్షియల్ సినిమాలని పక్కన పెట్టి ఈ సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సౌత్ నార్త్ దర్శక నిర్మాతలు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన మిరాయ్ ఈ మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాల మీద మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ సినిమాతో పాటు తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీస్ ఏంటో చూద్దాం. సౌత్ లో కూడా మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తెరకెక్కుతున్నాయి. రీసెంట్ గా తమిళ్ డైరెక్టర్ శంకర్ వెరప్పరి అనే హిస్టారిక్ మూవీ అనౌన్స్ చేశారు. కరణ్ జోహార్ నెట్ఫ్లిక్స్ ప్రొడక్షన్ లో దాదాపుగా 1000 కోట్ల బడ్జెట్ తో సినిమాని హాలీవుడ్ రేంజ్ లో చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు శంకర్. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ప్లాన్ చేసిన మూవీ కూడా మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నదే. ఇప్పటి వరకు టచ్ చేయని మైథాలజీ సబ్జెక్ట్ తో కార్తికేయుడి రోల్లో ఎన్టీఆర్ హీరోగా సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా మినిమం 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుందని సమాచారం. తెలుగులో కమర్షియల్ సబ్జెక్ట్స్ కి మైథాలజీ టచ్ ఇచ్చిన జై హనుమాన్ మూవీ కూడా తెరకెక్కుతుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ మూవీ పెద్దగా మైథాలజీని టచ్ చేయలేదు, కానీ జై హనుమాన్ లో మాత్రం మైథాలజీ డోస్ ఎక్కువే ఉండబోతున్నట్టుగా హనుమంతుడిగా రిషబ్ శెట్టి టీజర్ చూసి ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. కన్నడలో కూడా మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో ఇంట్రెస్టింగ్ మూవీస్ తెరకెక్కుతున్నాయి. వీటిలో మైథాలజీని టచ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కన్నడ సినిమా కాంతారా కంటే పవర్ఫుల్ ఎలిమెంట్స్ తో అంతకంటే ఎక్కువ ఇంటెన్సిటీతో తెరకెక్కుతుంది కాంతారా 2. కన్నడలో పంజుర్లి వరాహస్వామి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది కాంతారా 2. పాన్ ఇండియా స్టార్లు కూడా మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయడంతో ఈ ట్రెండ్ ఇప్పుడు స్పీడ్ అందుకుంది. అశ్వత్థామ క్యారెక్టర్ లో అమితాబ్ బచ్చన్ పవర్ఫుల్ గెటప్ లో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి 2 మహాభారతంలోని ఏ భాగాన్ని చూపించబోతున్నారో అని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది జనాల్లో. బాలీవుడ్ లో 1000 కోట్ల బడ్జెట్ తో భారీ మైథాలజీ హిస్టరీ సినిమాలు చేస్తున్నారు. అయితే సౌత్ లో కూడా అవే మైథాలజీ సినిమాల్ని అంతకంటే ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆ పనిలో ఉన్నారు స్టార్ డైరెక్టర్లు. మైథలాజికల్ మూవీస్ ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. వీటిలో నితీష్ తివారీ డైరెక్షన్ లో కన్నడ స్టార్ యష్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా బాలీవుడ్ లో తెరకెక్కుతుంది రామాయణం. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ హీరో యష్ రావణాసురుడుగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏకంగా 4000 కోట్ల బడ్జెట్ తో చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా. 2 పార్టులుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని 2026 దీపావళికి, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీస్ ని ట్రై చేసే అమీర్ ఖాన్ ఈసారి 1000 కోట్ల బడ్జెట్ తో మహాభారతాన్ని ప్లాన్ చేస్తున్నారు. అంత పెద్ద స్టోరీని ఒకటే సినిమాగా చెప్పడం కష్టమని సిరీస్లుగా సినిమా చేస్తానంటున్నారు. ఈ సినిమా రాసుకోవడానికే టైం పడుతుందని, ఇండియన్ మైథాలజీ పవర్ ని ప్రపంచానికి చూపించేలా ఉంటుందని, ఇప్పటికే ఈ సినిమా పని కూడా స్టార్ట్ చేశానని చెబుతున్నారు అమీర్ ఖాన్. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి 2023లోనే మహాభారతం ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఐయామ్ బుద్ధ ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా 3 పార్ట్స్ గా ఉంటుందని సంవత్సరంన్నర క్రితం అనౌన్స్ చేశారు. పద్మభూషణ్ డాక్టర్ భైరప్ప రాసిన మహాభారతం ఆధారంగా పర్వ టైటిల్ తో మహాభారతాన్ని తెరకెక్కించబోతున్నారు వివేక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లబోతుంది. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అశుతోష్ గోవర్కర్, రిషబ్ శెట్టి లీడ్ రోల్స్ లో శ్రీకృష్ణ దేవరాయలు బ్యాక్ డ్రాప్ లో భారీ హిస్టారికల్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిషబ్ శెట్టి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ బ్యాక్ డ్రాప్ లో ద ప్రైడ్ ఆఫ్ భారత్ అనే పవర్ఫుల్ హిస్టారిక్ మూవీ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇలా మైథాలజీ హిస్టరీ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా వైడ్ గా ఇంట్రెస్టింగ్ సినిమాలు భారీ బడ్జెట్ తో విజువల్ గ్రాండియర్ గా ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ద టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.